ఈ రోజు సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇన్స్టెంట్ సాంబార్ అండి. ఇడ్లీలోనికి అలానే రైస్లోనికి చాలా అంటే చాలా బాగుంటుంది. అచ్చంగా హోటల్ స్టైల్ సాంబార్ అండి. ఎటువంటి పప్పు ఉడికించే పని లేకుండా చిటికలో సాంబార్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలో ఎలా చేయాలో తెలుసుకుందాం. హాయ్ అండి. ఇన్స్టెంట్ సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న 4 బెండకాయలు, 4 ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న సొత్తు దుంపలు, ఒక 4 ములంకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఒక 6-7 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం. ఈ సాంబార్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన సాంబార్ పౌడర్ నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఎటువంటి పప్పులు ఉడకపెట్టే పని లేకుండా చేసుకుందామని. ఒక 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడిని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా ఉండలు లేకుండా కలుపుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పలచగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా తీసుకొని చింతపండును కూడా ఇలా గుజ్జులా చేసుకొని చింతపండును కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టి గ్యాస్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లింగి, అదేనండి సొత్తి దుంపలు, ములంకాడ ముక్కలు వేసి కొద్దిగా కలుపుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి. బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకొని ముక్కలను ఒకసారి కలుపుకోవాలి. చూసారా, ముక్కలు అయితే వేగిపోయావు కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుందాం. టమాటాలు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి మరొకసారి ముక్కలన్నీ కలుపుకొని ఒక 1/2 నిమిషం పాటు మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. టమాటాలు అయితే మగ్గిపోయాయి చూసారా, ముక్కలు కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ముందుగా మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని మరుగునించుకుందాం. మరికొన్ని నీళ్ళు కూడా పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక 1/2 నిమిషం పాటు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూసారా, ఈ చింతపండు మగ్గులో మనం వేసిన ముక్కలన్నీ ఉడికిపోయావు కదా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న సాంబార్ పొడిని అయితే ఇందులో వేసి కలుపుకుందాం. సాంబార్ పొడి కలుపుకొని వేసుకోవాలి, ఎందుకంటే అడుగున ఇలా ముద్దలా ఉండిపోతుంది కదా. ఒకసారి ఇలా కలుపుకొని ఈ మరిగించుకున్న ముక్కల్లో వేసుకోవాలి. వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరికొన్ని నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక నిమిషం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూసారా, సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఈ సాంబార్ కోసం ఇప్పుడు మనం పోపునైతే రెడీ చేసుకుందాం. తాలింపు కోసం ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు 4-5 తెల్లలు రెబ్బలు ఇందులో వేసుకోవాలి. నేను ముందు ఇందులో కరివేపాకు వేయడం మర్చిపోయాను. ఈ వేడి దీంట్లో కరివేపాకు వేసి మరిగించుకున్నామంటే స్మెల్ అయితే బాగుంటుంది. తెల్లుల్లిని అయితే బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి పోపునైతే బాగా వేయించుకోవాలి. పోపు అయితే బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ పోపు చల్లగా అయిన తర్వాత మనం సాంబార్లో వేసుకుంటే మనకు సాంబార్ అయితే రెడీ అయిపోయింది, ఇన్స్టెంట్ సాంబారు. ఇప్పుడు చల్లగా అయిన ఈ పోపుని తీసుకొచ్చి ఈ సాంబార్లో వేసుకోవాలి. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నామంటే మనకు సాంబార్ అయితే టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఈ సాంబార్ పొడి ఎలా చేయాలో ఇంకొక వీడియోలో చూపిస్తాను, చేసేయండి.